హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చనా, రాజ్మా అలాగే వేరుశనగ పప్పు ఇవి మూడు కలిపి సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత పెట్టడానికైనా లేదా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైంలో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ. మిస్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ చాట్ చేసుకోవడం కోసం ముందుగా బౌల్లో 1 కప్పు శనగలు అలాగే 1 కప్పు రాజ్మా వేసుకోవాలి. ఇంకా కప్పు కంటే కొంచెం తక్కువ వేరుశనగ పప్పులు వేసుకొని మూడు కూడా 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన వీటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని పప్పులకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా కుక్ అవ్వాలి, కానీ మరీ మెత్తగా మాత్రం అవ్వకూడదు. ఉడికిన తర్వాత వాటర్ వంపేసుకొని పప్పుల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చాటుకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ లేదా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిలో 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని లిక్విడ్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చనా, రాజ్మా, పల్లీలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాలంతా ఈ పప్పులకి పట్టేలాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుందాము. చూడండి, మసాలాలంతా ఈ పప్పులకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే దీనిలో సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కట్ చేసుకున్న సగం కీరా దోసకాయ, సన్నగా తరిగిన 2 టొమాటోలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా కొంచెం లెమన్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ తప్పనిసరిగా వేసుకోవాలండి, అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా చనా రాజ్మా చాట్ రెడీ అయిపోయింది. మీరు ఇలా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.